అస్మద్గురుభ్యో నమః. మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. ప్రపద్యే తం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇక్షు సారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయుతం. భగవద్బంధువులారా, ఇటీవలి కాలంలో అంటే ఈ శతాబ్దం ప్రారంభమైనప్పటి నుంచి మన ఇళ్లల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒకప్పుడు ఎంతో కష్టపడితే కానీ దొరకని విద్యని అందించే ప్రయత్నంలో మనం అందరం కూడా మన పిల్లల్ని సాంకేతిక రంగంలో, వైద్య రంగంలో, ఇతర రంగాల్లో అంటే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ ఇలాంటి వాటిల్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం. ఒకప్పటి కంటే ఇలాంటి విద్యార్థులలో రాశి బాగా పెరిగింది, కానీ వాసి తరుగుదలలో ఉంది. మరి అలాంటి సమయంలో మన పిల్లలకి ఏకాగ్రత కలగాలి, చలచిత్తం అన్నది ఉండకుండా ఉండాలి, విద్య సరిగ్గా రావాలి. ఏం ప్రయత్నం చేయాలి? దానికోసమే ఒక అద్భుతమైన మంత్రము. ఇది 600 సంవత్సరాల కిందట ఒక మహామహులు పెద్దలు అనుగ్రహించిన ఒక గ్రంథంలో ఒక శ్లోకం ఇది. ఏమిటది? ప్రపద్యే తం గిరిం ప్రాయః శ్రీనివాస అనుకంపయ ఇక్షు సారస్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయుతం. ఈ ఒక్క శ్లోకాన్ని కనీసం 11 సార్లు పిల్లల చేత రోజుకు ఒకసారి చదివించండి. క్రమంగా వాళ్ళకి అలవాటైతే 108 సార్లు వాళ్ళే చదువుతారు. ఈ శ్లోకం వెంకటేశ్వర స్వామి వారిలో ఉండే దయా అనే గుణాన్ని స్తోత్రం చేస్తూ చెప్పిన శ్లోకం. ఇది మనస్సుకి సంబంధించిన చాంచల్య బుద్ధి తొలగిస్తుంది, స్థిరత్వాన్ని కలిగిస్తుంది, విద్యా విషయకమైన జ్ఞానాన్ని, వైశ్లేషికాత్మకమైన జ్ఞానాన్ని అంటే అనలిటికల్ విజన్ అంటారే, అది బాగా వస్తుంది. ప్రపద్యే తం గిరిం, ఆ కొండకి నమస్కారం. ఏమిటా కొండ? ప్రపద్యే తం గిరిం ప్రాయః శ్రీనివాస అనుకంపయ ఇక్షు సారస్రవంచేవ. శ్రీనివాసుని యొక్క దయ అనేది ఇక్షు సారస్రవంచేవ, చెరుకు రస ప్రవాహంలా కిందకి దిగి వచ్చి యన్మూర్ఛ శర్కరాయుతం, అది కాస్త గడ్డలు కట్టి బెల్లపు గడ్డలుగా 7 ముద్దలుగా మారింది. అదే ఆ తిరుపతి కొండ. అంటే కొండ దేనికి సంకేతం అంటే చంచలత్వం లేకుండా ఉండడానికి సంకేతము. అంచేత ఈ శ్లోకాన్ని గనక ప్రారంభంలో 11 సార్లు కానీ 27 సార్లు కానీ చదివినట్టయితే క్రమక్రమంగా దాని మీద అభిరుచి పెరిగి వాళ్ళే 108 సార్లు చదివే స్థాయికి ఎదుగుతారు. ఈ శ్లోక పఠనం వల్ల జరిగేది ఏమిటన్నమాట? చాంచల్య బుద్ధి పోతుంది. ఇంచేత ఆ వయసులో ఉండగా రకరకాల ఆకర్షణలు, వికర్షణలు, పద్ధతుల మార్పు, క్రమక్రమంగా ఈ వయస్సు మారుతుండగా వచ్చే లక్షణాలు ఇవన్నీ కూడా నియంత్రించబడి చక్కటి సన్నివేశం వారికి వచ్చి జ్ఞానం ఉద్బుద్ధమవుతుంది, స్థిరత్వం కలుగుతుంది, తాము చదివే విషయాల మీద ఒక ఏకాగ్రత నిలబడుతుంది. మరొక్కసారి శ్లోకం చెప్పుకుందాం. చాలా తేలికైన శ్లోకం. ప్రపద్యే తం గిరిం ప్రాయః శ్రీనివాస అనుకంపయ ఇక్షు సారస్రవంచేవ యన్మూర్ఛా శర్కరాయుతం. ఇది ఆచరింపజేద్దాం, పిల్లల చేత అనుసంధానం చేయిద్దాం, చదివిద్దాం. మంచి ఫలితాలు మనం పొందే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.